గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సూరత్కి చెందిన ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్ 18 ఏళ్ల కుర్రాడు రోహిత్ వీరేంద్ర సింగ్ షక్యా అనే పర్సన్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్ కాదు, కానీ ఏఐ టూల్స్ని ఉపయోగించి 64 కోట్ల సైబర్ ఫ్రాడ్ నెట్వర్క్ని నడిపాడంటే నమ్మగలుగుతారా? అసలు ఏం జరిగింది? సూరత్ పోలీసులు తెలిసిన వాళ్ళందరికీ నమ్మగలుగుతారా? ఇప్పుడు చాలామంది ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, ఏఐ వల్ల జాబ్స్ పోతాయా అని మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ అసలు పెద్ద ప్రమాదం ఇక్కడుంది. ఏఐని తప్పుడు చేతుల్లో పెట్టినప్పుడు ఏమవుతుందో ఈ ఇన్సిడెంట్ చూపించింది. సూరత్కు చెందిన 18 ఏళ్ల యువకుడు ఏఐ టూల్ సాయంతో ఒరిజినల్ బ్యాంకింగ్ యాప్స్లా కనిపించే ఫేక్ యాప్స్ రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ యాప్స్ను టెలిగ్రామ్ ద్వారా సైబర్ క్రిమినల్స్కి సబ్స్క్రిప్షన్ బేసిస్లో నెలకి 15,000 రూపాయలకి అమ్మాడు అని విచారణలో బయటపడింది. ఆ ఫేక్ యాప్స్ ఎవరైనా ఇన్స్టాల్ చేసిన వెంటనే వారి ఓటీపీస్, బ్యాంకింగ్ డీటెయిల్స్, ఫోన్ యొక్క పర్మిషన్, ఇంకా ఫోన్లలో ఉండే ఇతర సెన్సిటివ్ డేటా అంతా కూడా సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటాకర్ చేతిలోకి వెళ్ళిపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మొత్తం 121 ఏపీకే ఫైల్స్ తయారు చేశాడు. 21,000కి ఫోన్లలో ఇన్స్టాల్ అయింది. 54,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. నెక్స్ట్ దాదాపు 2,900 డివైజెస్ కంప్లీట్గా కాంప్రమైజ్ అయ్యాయని చెప్పి తెలిసింది. మొత్తం సైబర్ ఫ్రాడ్ విలువ 64 కోట్లు. ఇది హర్యానా మరియు రాజస్థాన్ ప్లేస్లో జరిగినట్టు మనకి రిపోర్ట్ అయితే వచ్చింది. ఇన్సిడెంట్ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. ఏఐ డేంజరస్ కాదు, ఏఐని ఎలా ఉపయోగించామనేదే డేంజరస్గా మారుతుంది. అందుకే వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్ను ఎప్పుడు ఎవరైనా చెప్పినా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పంపిస్తారు 100 ఐఫోన్లు వస్తున్నాయని చెప్పి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో, ఎవరైనా డబ్బులు వస్తాయని చెప్పి మీకు వాట్సాప్లో కనుక ఎప్పుడైనా ఫైల్స్ పంపిస్తే అస్సలు కూడా ఇన్స్టాల్ చేయకండి. బ్యాంకింగ్ యాప్స్ను ముఖ్యంగా ఏంటంటే ప్లే స్టోర్ కానీ లేదంటే దాని అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాని నుంచే డౌన్లోడ్ చేసుకోండి. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుంది, దాని గురించి అవేర్నెస్ కూడా మరింత వేగంగా రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ టెక్నాలజీ అవేర్నెస్ అవ్వాలి. ఇలాంటి ఏ అప్డేట్స్, సైబర్ సెక్యూరిటీ అలర్ట్స్ మరియు ప్రపంచంలో జరిగే టెక్నాలజీలో ముఖ్యమైన విషయాలన్నిటి కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయాలన్నిటి కోసం అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి.